మహనీయుల పోరాటాల స్ఫూర్తిగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుందామని డీసీసీబీ చైర్మన్ అడ్డి పోచారెడ్డి అన్నారు. రామ్చికు 124 వర్ధంతి వేడుకలను కాంగ్రెస్ పట్టణంలో మంగళవారం రోజున ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా ఉన్న రామ్చిగొండ విగ్రహానికి పూలమాలలలో ఘనంగా నివాళులర్పించారు. ఇక ఆయన పోరాట పటిమను పలువురు కొనియాడారు. ఎందరో మంది మహనీయుల పోరాటాలు ఉద్యమాల ఫలితంగానే ఇవాళ స్వాతంత్ర్యం సిద్ధించిందని, బానిస సంఖ్యల నుండి పీడన నుండి విముక్తి పొంది స్వేచ్ఛ వాయును పీల్చుకోగలుగుతున్నామని తెలిపారు. అనేక దశాబ్దాలకు ఆదివాసీ కులాలు, గిరిజన గ్రామాలు ఇప్పటికీ అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాయని, కాంగ్రెస్ పాలనలో సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో వాటన్నిటికీ పరిష్కారం కలుగుతుందని వారంతా ఆశాభావం వ్యక్తం చేశారు. 1836లో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ఆనాడు జైల్ జంగల్ జమీన్ మావా నాటే మావా రాజ్ ఆ రోజు వాళ్ళు పోరాటం చేయడం జరిగింది. ఈ ప్రాంతాని కోసం ఆ అమరవీరుల త్యాగమే ఈ రోజు ఈ తెలంగాణ ఫలితం. 1836లో పోరాటం చేస్తే మనం స్వాతంత్రం సాధించుకున్న తర్వాత ఈ ప్రాంతం కూడా మనకు తెలంగాణ కోసం కూడా మనం ఎన్నో పోరాటాలు చేయడం జరిగింది. ఉద్దేశం రామ్జీ గోండు గారిది కానీ అదేవిధంగా కొమరం భీమ్ గారు కానీ ఈ ప్రాంతంలో చాకల ఆయలమ్మ కానీ ఈ ప్రాంతాని కోసం పోరాడిన యోధులు వాళ్ళు. ఇంత స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతుంది, కానీ ఈ ప్రాంతం అనేది గిరిజన ప్రాంతం, ఆదివాసుల ప్రాంతం. ఆనాడు ఇటువంటి యోధులు పోరాటం చేసిన ఈ భూమి కాబట్టి ఈ భూమి అభివృద్ధి కోసమే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా మొట్టమొదటిగా నేను ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాకే పోతా అని చెప్పి రావడం, ఈ ప్రాంతం అభివృద్ధి కోసం తప్పకుండా మనం అందరం పార్టీలకు అతీతంగా ఈ యొక్క ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుందామని చెప్పి ఈ సందర్భంగా మనవిస్తా ఉన్నాను. ఈరోజు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో మర్స్కొల్ల రామ్జీగోండ్ 162 వర్ధంతి. మరి కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ నియోజకవర్గం కంది సిన్నన్న గారి నాయకత్వంలో మరి ఇక్కడ రావడం జరిగింది. ఘనంగా పూలమాలతో పూజ చేయడం జరిగింది. రామ్జీగోండ్ మన ఆదివాసీ ఉద్యమ నేత. అదేవిధంగా అప్పుడు బ్రిటిష్ పరిపాలిస్తున్న సమయంలో మన గోండు రాజు బ్రిటిష్ పరిపాలన నుంచి మన ప్రాంతాన్ని కాపాడుకోవడం కోసం మొట్టమొదటిసారిగా పోరాటం చేసినటువంటి గోండు రాజు. ఎంతో నిర్దాక్షిణ్యంగా బ్రిటిష్ సైనికులు మన రామ్జీ గోండు గారితో సహా 1000 మంది ఆదివాసీలను మర్రి చెట్టు కింద మన అప్పుడు ఉన్నటువంటి నిర్మల్ గ్రామంలో మర్రి చెట్టుకు ఉరేసి చంపేయడం జరిగింది. అలా ఎంతోమంది ఆదివాసీల ప్రాణత్యాగం వలన ఇప్పుడు మనం ఆదివాసీలకు కొంత స్వేచ్ఛ కలిగింది. అదేవిధంగా ప్రస్తుతం ఆదివాసీలకు అనేక సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలన్నింటికీ మనము ఈ ఉద్యమకారుల నుంచి ప్రోత్సాహం తీసుకొని మనం కూడా పోరాటం చేసి ఆదివాసీ ప్రజలకు, ముఖ్యంగా ఆదివాసీ విద్యార్థులకు ఎలాంటి ఇప్పుడు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నింటి నుంచి బయట పడే విధంగా పోరాటం చేసి ముందుకెళ్ళి మన ప్రాంతాన్ని మనము మరింత అభివృద్ధి చేసుకోవాలని కోరుకుంటున్నాం. రామ్జీ గోండ్ గారు పోరాట పతిమను ఈరోజు ఆయన వర్ధంతి జరుపుకోవడం చాలా శుభ సందర్భం. ఆయన ఆదిలాబాద్ జిల్లాకు ఎలలేని సేవలు అందించి తెలంగాణకే ఎలలేని సేవలు అందించారు. గతంలో మనం చెప్పాల్సిన అవసరం లేదు.